श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। नारायण 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 नारायण। नारायण 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 नारायण। नारायण 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 नारायण। नारायण 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 नारायण। नारायण 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 नारायण। नारायण 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 नारायण। नारायण 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 नारायण। नारायण। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 4వ స్కందములో గడచిన సత్సంగమునందు మనం దక్షయాగమును గురించి విన్నాము. ఆ తర్వాత వచ్చేటువంటి ముఖ్యమైన ఒక కథ భక్త ధ్రువుని యొక్క చరిత్ర, ధ్రువ చరిత్రం ఈరోజు మనము ప్రారంభిస్తున్నాం. స్వయంభూమను శతరూప అనే వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి 3 ఆడపిల్లల యొక్క కథలు చెప్పేటప్పుడు దేవహూతిని కద్దమ్మ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. అక్కడ భగవానుడు కపిల మహామునిగా అవతారము తీసుకొని సాంఖ్యయోగమును ఉపదేశించాడు. తర్వాత రెండో కూతురైనటువంటి ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చారని, ఆ కూతుని వచ్చి రుచి అనే ప్రజాపతికి ఇచ్చి చేశారు. ఆ కథ ఎక్కువగా సుఖదేవుడు ఇక్కడ చెప్పలేదు. కానీ ప్రసూతికి దక్ష ప్రజాపతికి పుట్టిన పిల్లల్లో సతీదేవిని పరమేశ్వర శివునికి ఇచ్చి వివాహం చేశారు. దానికి సంబంధించిన కథే మనం చూసి ముగించాము. ఆ తర్వాత ఈ స్వయంభూమను శతరూపకి 2 మగపిల్లలు కూడా ఉన్నారు. వారు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడనే 2. దానిలో మొదట ఈ ఉత్తానపాదుడు యొక్క కథని గురించి మొదట చెప్తున్నారు మైత్రేయులు వారు. ఉత్తానపాదుడు ఆ పేరులోనే తెలుస్తున్నది. ఉత్తానపాద అంటే కాళ్ళు పైకి పెట్టి లేక కాళ్ళను తల మీద పెట్టుకొని జీవించేవాడు. అంటే
ఉత్తాన పాద ఆసనము నొడిరు కదా ఉన్నది. ఉత్తాన కాళ్ళను బాగా లేపి తల మీద పెట్టుకుంటే దానిని ఉత్తాన పాదాసనం అంటారు. ఎందుకు ఇలాంటి పేరు ఇచ్చారు ఇతనికి అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ ఒక్కొక్క పేరులోనే మనము వ్యాసులు వారు మనకు ఒక మంచి సందేశమును ఇవ్వుటకు కాగా, ఉత్తాన పాదుడు అంటే భగవంతుడిని తల మీద పెట్టుకొని భగవంతుడిని ఆరాధిస్తూ ఆ పరమేశ్వరుడికి ముఖ్యత్వం ఇవ్వాల్సినటువంటి చోట అలా ఇవ్వకుండా లోక విషయములకు, వ్యవహార విషయములకు ముఖ్యత్వమును సత్యత్వమునిచ్చి దానిని గొప్పదిగా ముఖ్యమైనదిగా భావించేటువంటి భావన ఉన్నవాడు. అందుకని ఇతడికి ఉత్తానపాదుడు, తలకిందులుగా నడిచేవాడని అర్థం చేసుకోండి. లోకంలో ఎక్కువ మంది మనుషులు ఇలా తలకిందులుగా నడిచేవాళ్లే. అంటే అర్థమేమిటి? ఏది తల ఏది తోక అనేది తెలియలేదు. తోకని తల అనుకుంటున్నారు, తలని తోక అనుకుంటున్నారు. ఈ ఉత్తానపాదుడికి 2 భార్యలు, సునీతి, సురుచి. సునీతి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య, రాణి. ఇక్కడ కూడా పేర్లలోనే మనకు మంచి అర్థం తెలుస్తున్నది. సునీతి మంచి నీతితోటి, మంచి సద్గుణములతోటి, సద్భావనలతోటి, ప్రేమ, దయ, కరుణ ఇలాంటి దైవీ గుణములతోటి నీతిని ఆశించి, నీతిని నమ్మి ఉండేటువంటి మనిషి సునీతి. సురుచి లోకంలో ఉండే అనేక భౌతిక విషయముల మీద మాత్రమే రుచి, సద్గుణములను గురించియో సద్భావనల గురించియో రుచి లేనటువంటి, ఇప్పుడు చూసే మోడ్రన్ అనేక మంది లైక్ ఏ మోడ్రన్ ఉమెన్ సురుచి. అంటే ఆ రోజుల్లో సృష్టి మొదల్లోనే ఇటువంటి గుణం ఉన్నటువంటి ఆవిడ ఉన్నది. రాజా ఉత్తానపాదుడికి వీరిద్దరిలో చూడండి, ఆయన ఉత్తానపాదుడు ఆయనకే మొదట్లో తలేంటో తోకేంటో తెలియలేదు కాబట్టి ఆయన ఈ చిన్న భార్య అయినటువంటి సురుచి మీద చాలా వ్యామోహం. ఎక్కువ రాజుల కథలన్నిట్లో ఇలానే చూస్తాం, చిన్నరాణి మీద మోహం. అందువలన సునీతిని ప్రేమ ఉండేది కాదు. ఆ సునీతికి ఒక కొడుకున్నాడు, అలాగే సురుచికి కూడా ఒక కొడుకున్నాడు. సునీతి యొక్క కుమారుడు పేరు ఈ ధ్రువుడు. ఉత్తమ, సురుచి యొక్క కుమారుడి పేరు ఉత్తమ. ఒకరోజు ఆ రాజు తన యొక్క ఉద్యానవనంలో ఒక ఉయ్యాల మీద కూర్చొని అక్కడ చక్కగా సాయంత్రం సమయం ఎక్కువసేపు ఆయన ఆ సురుచి రాజమహల్లోని ఆమెతోడే ఉంటాడు. అప్పుడు అక్కడ ఆయన అట్లా కూర్చున్న సమయంలో వాళ్ళ కొడుకైనటువంటి ఉత్తముడిని ఒళ్ళో పెట్టుకొని, తొడ మీద కూర్చోబెట్టుకొని అక్కడ అతనితోటి, ఆ పిల్లవాడితోటి చక్కగా ఆనందంగా ఉంటున్నాడు. పక్కనే భార్య కూడా ఉంది సురుచి. అప్పుడు ధ్రువుడు కూడా ఎక్కడ ఆడుకోవటానికి వచ్చాడు ఉత్తముడితోటి. వీళ్ళిద్దరికి 1-2 వయస్సులే డిఫరెన్స్, 2 సంవత్సరములు. వచ్చి నేను కూడా ఆ నాన్నగారి ఒళ్ళో కాలు మీద కూర్చోవాలనుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి దగ్గరికి వచ్చేసి అట్లా చేతులెత్తి నాన్న వెంటనే నన్ను పైకి లేపి కూర్చోబెట్టుకుంటారని భావంతో, కానీ పక్కన ఉన్నటువంటి ఆ పిన్ని చిన్నమ్మ వీడి చేతిని పట్టుకొని లాగి పక్కకి నెట్టి వాడిని మందలిస్తున్నది. నువ్వు
ఈ రాజు యొక్క ఒళ్ళో కూర్చుండేందుకు నీకు అర్హత లేదు అని చెప్పేసి, ఈరోజు రాజు ఒడిలో కూర్చోవాలని వస్తావు, రేపు రాజసింహాసనంలోనే కూర్చోవాలని నువ్వు వస్తావు. ఇంకేమిటో తెలుసా, నువ్వు నా పొట్టలో పుట్టలేదు కదా, అందుకని నీకు రాజు ఒళ్ళో కూర్చునేటువంటి భాగ్యం లేదు. అందుకని నువ్వేం చేస్తావంటే, ఆ పరమేశ్వరుడి దేవుడిని ప్రార్థించి వచ్చే జన్మలో నా పొట్టలో పుట్టేట్లుగా నువ్వు వరం కోరుకో. అలా చేసి వస్తేనే నీకు ఈ మీ నాన్న ఒళ్ళో రాజు ఒళ్ళో కూర్చోడానికి వీలవుతుందని చెప్పి పిల్లవాడికి అర్థం కాని మాటలన్నీ మాట్లాడుతుంది. చూడండి, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలని తెలియాలి కదా. పిల్లవాడికి ఏం అర్థమవుతుంది? మాటలు కొన్ని అర్థం కాలేదు, కానీ ఇంకా గట్టిగా చెయ్యి పట్టుకొని లాగి నెట్టేసినందువలన మాటలు అర్థమైనాయి. అందుకని అట్లా కఠినముగా మనస్సును నొప్పించేట్లుగా చిన్నపిల్లవాడైనా కూడా అది తెలుసుకున్నాడు. వెంటనే ఎక్కిళ్ళు పెట్టి ఏడవటం మొదలుపెట్టాడు గట్టిగా. సరే, తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడు రాజు ఏదైనా సమర్థించి పిల్లవాడిని అట్లా అనకు, వాడికి ఏం తెలుసు పాపం చిన్న పిల్లవాడని చెప్పి తీసుకొని మడిలో కూర్చోబెట్టుకోవాలి కదా. కానీ చేతులు కట్టేసినటువంటి ఒక స్త్రీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఆ రాజు మౌనంగా ఉన్నాడుట. నోరు నొక్కుకొని ఏమీ మాట్లాడకుండా అలా కూర్చున్నాడు. ఆవిడేం చెప్తుంది, సురుచి ఏం తిట్టింది, ఆ శ్లోకాన్ని చదువుతాము. ఎందుకంటే ఆ సురుచి తిట్టిన తిట్లు, ఆవిడ మందలించిన ఆ మందలింపు ఇదంతా కూడా ఒక ఉపదేశముగా మారినది. ఆవిడ కటువైనటువంటి మాటలు. తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం యదీచ్ఛసే నుపాసనం. ఓ పిల్లవాడా, నువ్వు రాజైనటువంటి ఈయన యొక్క ఆసనములో నీవు కూర్చోవాలని అనుకుంటే తపస్సు చేసి, తపసా ఆరాధ్య పురుషం, ఆ ఈశ్వరుని నువ్వు తపస్సు చేసి ఆరాధించు. ఆయన అనుగ్రహిస్తే నిన్ను మరు జన్మలో నా కడుపులో పుడతావు, అప్పుడే నీకు ఈ కోరిక తీరగలదు. అందుకని నీ పనిని సాధించినచో నీకు ఈ కోరిక నెరవేరుతుందని చెప్పి అలా చెప్పింది. మంచిదే, భగవంతుడి మీద భక్తి చెయ్యి, ప్రార్థించు అన్నది. అలా అన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ దగ్గరికి వస్తే తల్లికి అంతకుముందే ఈ రాజభవనంలో పనిచేసే పనివాళ్ళ మూలముగా ధ్రువుడు ఇక్కడికి వచ్చేసరికే ఆవిడికి సంగతి తెలిసిపోయింది. ధ్రువుడు అక్కడికి వెళ్ళాడు ఆడుకోవటానికి, సురుచి తిట్టినదని, అక్కడ పిల్లవాడు ఏడుస్తున్నాడని తెలిసింది. వీడు కొంచెంసేపటి తర్వాత ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తే తల్లి అడిగింది, ఏమిటైంది బాబు, ఏమిటైంది, ఎందుకు ఏడుస్తున్నావట్లా, ఏమైంది చెప్పు, రారా అని చెప్పి దగ్గరికి తీసుకొని వాడిని బుజ్జగించడానికి మాటలు చెప్తున్నది. చక్కటి సురుచి తల్లి యొక్క గొప్పతనం ఇక్కడ 2-3 శ్లోకాలలో మనం చూస్తాము. ముఖ్యమైన విషయములు, తల్లి అంటే ఎట్లా ఉండాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి తల్లి మొదటి గురువు, తల్లి మొదటి గురువు. అందుకనే వేదం చెప్తుంది, మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ వేద. మాతృమాన్, తల్లి ఉండి తల్లిచే పెంచబడినటువంటి, చక్కగా పెంచబడినవాడు. తల్లి దగ్గర నుంచి పిల్లవాడు చూసి నేర్చుకుంటాడుట, చూసే. పితృమాన్, ఆ తర్వాత తండ్రి దగ్గర నుంచి తండ్రి చెప్తాడు, బోధిస్తాడు. ఈ ఉపనయనం చేయటం, గాయత్రి మంత్ర ఉపదేశము కూడా యాక్చువల్లీ పిల్లవాడికి మొదటి అక్కడ గురువు
బయట నుంచి బ్రాహ్మణుడు వచ్చి ఉపదేశం చేసినా కూడా తండ్రి ఆ గాయత్రి మంత్ర ఉపదేశం చేయాలి, పిల్లవాడికి డిసిప్లిన్ నేర్పించాలి. కాబట్టి తండ్రి చెప్పి నేర్పిస్తాడు. అప్పుడు గురువు దగ్గర అడిగి నేర్చుకుంటాడుట. చూడండి, అమ్మ దగ్గర చూసి నేర్చుకోవాలి, తండ్రి దగ్గర విని నేర్చుకోవాలి, గురువు దగ్గర అడిగి తెలుసుకొని నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ తల్లి యొక్క ముఖ్యమైనటువంటి రోల్ ఏం చెప్తున్నది సురుచి? వాడు ఏడుస్తూ రాగానే మా మంగళం తాత పరేష్వంస్థా భుంక్తే జనో యత్పర దుఃఖదస్తత్. వీడు బాగా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుంటూ ఏడుస్తూ వచ్చాడా. ఈమెడికి తెలిసినది ఇంక ఏమి చేయగలదు, తను కూడా దుఃఖపడుతున్నది, బాధపడుతున్నది. బాబు, నాకు శక్తి లేదు మీ పిన్నితోటి పోట్లాడేందుకు, అలాంటి స్వభావం నాది కాదు, మరి ఏం చేయమంటావు? నేను అబలను, అందుకని రాజుకి అసలు నేను ఉన్నానని ఒక భార్యగా స్వీకరించడానికి ఆయన సిగ్గుపడుతున్నాడు. అటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి మా మంగళం తాత, మా అమంగళం, హే బాబు కుమారుడా, ఎవరైనా మనకి ఇలాంటి దుఃఖమును కలిగించేట్లుగా ఏదైనా మాట్లాడినా చేసినా వాళ్ళకు మరలా అమంగళం ఏర్పడాలని చెప్పి భావించకూడదు అని చెప్పి చక్కటి ఉపదేశం చేస్తున్నది. ఇతరులకు అశుభము కలగాలని మనము ఏ కారణము చేత కూడా భావించకూడదు. ఎందుచేత ఎలాగంటే ఇతరులకు దుఃఖమును కలిగించే వ్యక్తికి ఏమవుతుందో తెలుసా? ఆ దుఃఖము మనకే వస్తుంది. అవతల వాళ్ళకి ఎంత దుఃఖము కలిగించామనే విషయం వేరే, కానీ ఆ దుఃఖమును ఆ మనిషే అనుభవించాల్సి వస్తుంది. వెంటనే అనుభవిస్తాడా, కొద్ది రోజుల తర్వాత అనుభవిస్తాడా, ఇదంతా మనకు ఆ దృష్టికి తెలియనటువంటి విషయము. అలా చెప్పి సత్యం సురుచ్చావిహితం భవాన్ నేయద్దుర్భగాయ ఉదరే గృహీత. ఆ సురుచి మీ పిన్ని చెప్పిన మాట నిజమే. నువ్వు ఈ దౌర్భాగ్యురాలైనటువంటి బలహీనురాలైనటువంటి నా పొట్టలో పుట్టావు, మరేం చేస్తావు, నీ కర్మ అట్లాగే అంతే అని చెప్పి, మీ తండ్రి గారికి నా మీద ప్రేమ లేదు, అలా ఉన్నవాడైతే నిన్ను ఆదరించకుండా ఉంటాడా, ఇలా చెప్పి పిల్లవాడితోటి తర్వాత మరొక ఉపదేశం ఏమి చెప్తుందంటే ఆతిష్టతత్తాత విమత్సరస్వముక్తం సమాశ్రితాపి యదవ్యలీకం ఆరాధయాద్ధోక్షజ పాదపద్మం యదిచ్ఛసే ధ్యాసనముత్తమో యథా. చూడండి, తల్లి చెప్తున్నది మరొక మాట, మీ సురుచి పిన్ని చెప్పిన మాట, ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి, నమ్మాలి. కాబట్టి నువ్వు ఎవరి మీద ఎటువంటి ద్వేషం పెట్టుకోకు, కోపం తగ్గించుకో అని చెప్పి ఆ సవితి తల్లి చెప్పినటువంటి మాటలు నిజమే, సత్యమైనవి తెలుసా. ఎందుకంటే నువ్వు ఆ ఉత్తముడు అంటే సురుచి యొక్క కొడుకులాగా నువ్వు కూడా అటువంటి ఉన్నతమైన ఆసనములో మీ నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలంటే అలాంటి ఉన్నతమైన ఒక స్థితి నీకు రావాలని నువ్వు ఆశిస్తున్నవాడవైతే ఏం చేయాలో తెలుసా? ఆ అధోక్షజుడు అంటే పరమాత్ముడికి ఒక పేరు, ఆయన పాదపద్మములను నువ్వు శరణు వేడుకొని ఆయనను ప్రార్థించు. అదే నీకు చక్కటి ఉత్తమమైన సరి అయిన మార్గమని నాకు తోస్తున్నది అని చెప్పి తల్లి ఇలా మాట్లాడింది. అధోక్షజ పాదపద్మం, ఈ పదం చాలా ముఖ్యమైనది. ఆల్రెడీ ఒకసారి వచ్చిందనుకుంటాను, వేరే సమయంలో చెప్పుకుంటాను.
అధోక్షజ అంటే ఎవరు కళ్ళు ఇంద్రియములకు అక్షములు అని పేరండి. కళ్ళు కూడా అక్షములే. ఇవి లోపలికి తిరిగి ఉన్నాయో, అధ అంటే కింద లేక లోపల అని అర్థం. అంటే లోపలికి అంతర్దృష్టిని మనము ఆ దృష్టిని అంతరంగముగా మరల్చుకొని తెలుసుకోగలిగిన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ పరమాత్ముడు, ఆయనకి పేరు అధోక్షజుడు. ఎవరి యొక్క దృష్టి అయితే అంతర్ముఖమవుతుందో వాళ్ళకి మాత్రమే ఆ తెలియబడేటువంటి వాడు. బహిర్ముఖమైనటువంటి దృష్టి ఉన్న వాళ్ళకి తెలియని వాడు, తెలుసుకోవటం కష్టము. అందుకనే లలితా సహస్రనామంలో ఆ దేవికి ఒక నామం చెప్పేటప్పుడు, లలితా సహస్రనామంలో దేవి నామములన్నీ కూడా ఈ వేదాంతపరమైనటువంటి బ్రహ్మజ్ఞానమును గురించే చెప్తాయి. బ్రహ్మమునే అక్కడ స్త్రీ రూపములో దేవిగా భావన. అక్కడ ఏమి చెప్పబడింది? అంతర్ముఖ సమారాధ్యాం బహిర్ముఖ సుదుర్లభాం. అంతర్ముఖం ఎవరికైతే అవుతుందో, మనస్సు బయట నుంచి బాహ్య విషయముల నుంచి విరమించుకుంటుందో, ధ్యానముతోటి జపముతోటి ఈ లోపల విచారణతోటి వివేకంతో తెలుసుకోగలిగినటువంటి వస్తువు తప్ప బహిర్ముఖమైన వాళ్ళకి సుదుర్లభం, చాలా కష్టం, అర్థము కాదు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే ద్వైతము కనపడుతున్నది, లోకము నామరూపములు కనపడుతున్నాయే కానీ మనకు ఆ సత్యం ఏమిటనేది తెలియదు. కాబట్టి ఆవిడ ఈ మాటలు చెప్పి పిల్లవాడిని ఓదార్చి చెప్పింది. ఆ తర్వాత మరొకటి కూడా జ్ఞాపకం చేస్తున్నది. చూడు, నీ ముత్తాత ఉన్నారే, ఎవరు? బ్రహ్మదేవుడు. ముత్తాత బ్రహ్మదేవుడు కూడా ఆ పరమేశ్వరుడిని, స్వయంభుడైన బ్రహ్మదేవుడు కూడా ఆ మహావిష్ణు నారాయణుడి పాదపద్మాలనే సేవించి ఆయన అనుగ్రహముతోటే చక్కటి ఈ సృష్టి అనే పెద్ద కార్యమును చేయుటకు, అందులో ఉత్తమమైన సృష్టిని చేసేందుకు కావలసిన స్థానమును సృష్టికర్తగా ఉన్నాడు. చూసావా? అటువంటి స్థానము అంత తేలిగ్గా దొరుకుతుందా ఏమిటి? ఆయన ఎంతో ఆ భగవంతుడిని గురించి తపస్సు చేశాడు, ధ్యానించాడు, ప్రార్థించాడు అని చెప్పి, నీ ముత్తాతగారే కాదు, మీ తాతగారు కూడా. ఎవరు తాతగారు? స్వయంభూమను. చూడండి, పరంపరని చెప్తున్నది. అందుకనే పిల్లలకి మీ తాతగారు ఇట్లా చేసేవాడు, ఆయన ఇంట్లో ఇలా పూజ చేసేవాడు, ఇలా దేవుణ్ణి, మన ఇంటి దైవం ఇది, అలా తర్వాత మీ తాతగారు, ముత్తాతగారు, తాతగారు, నాన్నగారు, నువ్వు కూడా ఈ ఇష్టదైవమునకు, మన కులదైవమునకు ఆరాధించాలి, ప్రార్థించాలని చెప్పి పిల్లలకి మొదట తల్లి చెప్పాలి. తల్లి చేస్తూ ఉంటే వాడు కూడా చూసి కూడా చేస్తాడు. తండ్రి చేయాలి, తండ్రి చేస్తుంటేనే ఇంట్లో. అందుకనే పూజ, ఇటువంటి ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా అభ్యాసములు, పూజ కానీ జపములు కానీ చక్కటి నడవడి కానీ ఇవన్నీ కూడా పెద్దలు చేస్తుంటే పిల్లలు ఆటోమేటిక్గా చూసి నేర్చుకొని చేసేస్తారు. మనము చేయకుండా వాళ్ళని మాత్రం చెయ్యి అని చెప్పి అంటే అలా చేయరు. వాళ్ళకి రోల్ మోడల్ కావాలి వాళ్ళ కళ్ళకి ముందు. ఈ తల్లి విషయం గురించి నేను నారదుల వారి కథ చెప్పేటప్పుడు కూడా మదాలస రాణి యొక్క కథని చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ మీ తాతగారైన మనురాజు కూడా, స్వయంభూమను కూడా, ఆయనే కూడా శ్రీహరిని ఆరాధించే భూలోక సుఖము, ఇహలోక సుఖము, పరలోక సుఖము రెండుని కూడా పొందాలంటే మనుషుడు, ఆ తర్వాత మోక్షమునే పొందాలనుకున్నా కూడా ఏ ఫలమైనా సరే ఆ ఈశ్వర ఆరాధన కంటే మరొక ఉపాయం ఏమీ లేదని నాకు తోస్తున్నది. అది ఉపాయము లేదు, వేరే దేని వలన సంభవించదు అని చెప్పి తర్వాత తమేవ వత్సాశ్రయభృత్యవత్సలం ముముక్షుభేర్మృగ్య పదాబ్జ పద్ధతిం అనన్యభావే నిజధర్మభావితే
మనస్య మనస్యవస్థాప్య భజస్వ పూరుషం. కాబట్టి ఓ బాబు, కుమారుడా, నీ మనసులో ఇలాంటి ఇతరమైన ఆలోచనలు ఏం పెట్టుకోకుండా, ఎవరు ఏమి అన్నారని బాధపడకుండా, వాళ్ళ మీద ద్వేషమును పెట్టుకోకుండా ఏం చేస్తావు, నీవు ఈ సంసారములో రాగమును పెట్టుకోకూడదు అని చెప్తున్నా. చూడండి, చిన్న పిల్లవాడికి తల్లి వేదాంతమును బోధిస్తున్నది. సంసారంలో ఉంటాము, పనులు చేస్తాము, కానీ దాని మీద వ్యామోహమును అటాచ్మెంట్ను పెట్టుకోకూడదు, కానీ స్వధర్మమును మాత్రం పాలిస్తుండాలి. ఇంకా వైరాగ్యం అంటే ఏమీ చేయకుండా ఉండటమని కాదు అర్థం. స్వధర్మమును చేస్తూ మనస్సుని శుద్ధము చేసుకోవాలి. స్వధర్మము చేయటం వలన, తర్వాత కర్మ ఫలమును ఆశించకుండా చేయటం వలన నీకు అంతఃకరణం, మనసు శుద్ధి అవుతుంది. అలా నువ్వు మనస్సును శుద్ధి చేసుకో. ఆ తర్వాత ఆ మనస్సును పూర్ణముగా భగవంతుడిని మీద నిలిపి ధ్యానిస్తూ సేవించు. చూడండి, పిల్లలకి అందుకనే చదువులన్నీ చదివిస్తాము, పెద్ద పెద్ద చదువులు డబ్బులు ఖర్చు పెట్టి విదేశాలకు పంపుతాము. ఇవన్నీ అందరూ చేస్తున్నారు సామాన్యంగా ఇప్పుడు. కానీ పిల్లలకు ఆ భక్తి, దేవుడి మీద నమ్మకం, ఆ తర్వాత ఏమి అయినా సరే జీవితంలో దేవుడిని మరవకూడదు, మనల్ని రక్షిస్తూ కాపాడుతూ అన్నిటినీ చూసేటువంటి ఆ భగవంతుడిని మీద నమ్మకం పెట్టుకొని ఎట్లాంటి కష్టం వచ్చినా ఆయనని వదలకూడదు. ఎంతటి సుఖములు ముందు వచ్చినా ఆయనని మరవకూడదు. కష్టములలోనూ మరవకూడదు, సుఖములోనూ మరవకూడదు. కాబట్టి ఆ భగవంతుడు చెప్పిన రీతిలో మన జన్మను నడుపుకోవాలి అని పిల్లలకి తల్లిదండ్రులు పదే 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 చెప్తే తప్ప వాళ్ళకి మార్గదర్శనం దొరకదు. వీళ్ళెవరు చెప్పకుండా ఎవరో కొంతమంది చక్కగా మంచి మార్గంలోకి వెళ్ళారు, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారంటే ఎవరికో అట్లా పూర్వజన్మ సుకృతం లాగా జరుగుతుందే. కానీ మెజారిటీగా మనము పిల్లలకి బోధించాలి. ఈ తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ. అలా చెప్పి, కాబట్టి నాణ్యం తతః పద్మపలాశలోచనాద్ దుఃఖచిదం. ఆ పద్మముల లాంటి కళ్ళు ఉన్నటువంటి ఆ పద్మనాభుడు, ఆ భగవంతుడు తప్ప ఈ మనుషుల యొక్క దుఃఖమును, నీ దుఃఖమును పోగొట్టుటకు వేరే ఏమీ ఇంకొక మార్గము లేదు. అందుకని భగవంతుడిని నమ్మాలి, భగవంతుడి మీద భక్తిగా ఉండాలని తల్లి బోధించింది. ఏదో పిల్లవాడిని ఓదార్చడం కోసం బోధించింది. కానీ ఏమైంది? మైత్రేయ ఉవాచ. కానీ నిజముగానే చాలా సిన్సియర్గా, సీరియస్గా తీసుకున్నాడు పిల్లవాడు. ఇట్లా కార్యసిద్ధిని కలిగించేటువంటి మాటలు చెప్పిన ఆ తల్లిని మాటలు విని ధ్రువుడు ఏం చేశాడు? చాలా ధైర్యముతో, చిన్న పిల్లవాడే చూడండి, మనస్సుని బాగా దృఢంపరుచుకొని రాజభవనము వదిలేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళిపోయాడు నడిచి. ఎప్పుడైతే ఈ పిల్లవాడు ఇట్లా అడవికి బయలుదేరి నడిచి వెళ్ళిపోతున్నాడో చూడండి, చిన్న పిల్లవాడికి, వీడికి ఇప్పుడు మార్గదర్శనం ఎవరు చేస్తారు? వీడికి తపస్సు అంటే ఏమి తెలుసు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏమి చేయాలి? అందుకని ఏ మనుషుడైతే నాకు భగవంతుడు తప్ప మరొకటి ఏమీ వద్దు ఈ లోకంలో, లేక నేను ఆ భగవంతుడిని దర్శించుకోవాలని ఆశిస్తాడో, ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తిని పెంచుకొని నడవాలనుకుంటాడో, వాడికి ఈశ్వరుడే గురువుని సప్లై చేస్తాడు. అందుకని ఈ లోకంలో మనం ఎవ్వరం గురువు లేక ఎవ్వరం కష్టపడం. గురువు
మనకు తహది లేక, మనకు అర్హత లేక కష్టపడతామే కానీ గురువులు లేక ఎవరు కష్టపడలేదు. కాబట్టి మనకు అర్హత ఉన్నదంటే గురువు తానంతట తానే వచ్చి మనకు ముందు నిలబడి ఉపదేశం చేస్తాడు. నారదుల వారికి ఈ సంగతి తెలిసిందండి. త్రికాలజ్ఞుడైనటువంటి నారదుల వారికి సంగతి తెలిసి ధ్రువుడు ఎందుకు బయలుదేరి వచ్చాడు, ఏమిటుందా అతని మనసులో ఆలోచన అన్నీ తెలుసుకొని అప్పుడు వెంటనే ఆ పిల్లవాడు వస్తున్న మార్గములో వచ్చి ఎదురుపడ్డాడు. నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం సృష్ట్వా మూర్ధన్యఘ గుణేన పాణినా ప్రాహ విస్మితః. ఆ పిల్లవాడు ఎదురులో చూసి వెంటనే, ఎవరు నువ్వు? ఉత్తానపాద రాజు యొక్క పిల్లవాడివి కదా, కొడుకువి, రాజకుమారుడివి. ఏమిటి ఇట్లా తొందరగా ఇట్లా బయలుదేరి అడవి పక్కన వెళ్ళిపోతున్నావు? రారా అని చెప్పి అతని పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ఆ పిల్లవాడి తల మీద తన చెయ్యి పెట్టాడండి. ఆ తల మీద చెయ్యి పెట్టినది అందువల్ల ఏమి జరిగిందని చెప్తున్నాడు ఇక్కడ చూడండి మైత్రులు వారు. వెంటనే అతడి యొక్క పాపములన్నీ కూడా తొలగించబడినాయి. ఇంకేమైనా అడ్డంకులుంటే, వాసనలుంటే అగగ్నేన పాణిన పాపములను చూడండి, సాధు సంతుల యొక్క, మహాత్ముల యొక్క సాధు దర్శనం పాపనాశనం. ఆ పిల్లవాడి తల మీద అట్లా చెయ్యి పెట్టి చక్కగా నిమిరి అతన్ని అప్పుడు ఆ పిల్లవాడితో ఇట్లా చెప్పాడు. అహో తేజ క్షత్రియాణం మానభంగమమృష్యతాం బాలోప్యయం హృదా దత్తే యత్సమాతురః సద్వచః. ఆహా, ఏమిటి ఎంత క్షత్రియ గుణం, క్షత్రియ తేజస్సు. ఎందుకంటే క్షత్రియుడివి కదా, అందుకని ఈ అభిమానం ఉంటుంది. ఈ మానభంగం, అభిమానమును తనకు హృదయమునకు బాధ కలిగించి ఇటువంటి విషయం నడిచినది. కాబట్టి పిల్లవాడి అయినా కూడా వీడికి ఇంత క్షత్రియ గుణం చూడు. ఆ సవితి తల్లి చెప్పిన మాటలకి ఇంత మనస్సులో వాటిని అలాగే పట్టుకొని ఉన్నాడు. నారద ఉవాచ సాధునాప్యవమానం తే సన్మానం వా విపుత్రక లక్షయామః కుమారస్య నక్తస్య క్రీడనాదిషు. ఆడుకోవలసిన వయస్సులో నువ్వేంటిట్లా, మీ చిన్నమ్మ ఏదో చెప్పిందని చెప్పి కోపించుకొని, సరే మీ అమ్మగారు కూడా ఏదో చెప్పింది, ఆ భగవంతుడిని ప్రార్థించంటే చిన్నగా ఇంట్లో కూర్చొని నువ్వు కొంచెం తర్వాత పెద్ద అయిన తర్వాత కదా ఇవన్నీ చెయ్యాలి. ఆటపాటలు చక్కగా చేసుకుంటూ ఉండాల్సినటువంటి ఈ చిన్న వయస్సులో నీకేంటి ఇప్పుడు ఈ చిన్న వయసులోనే మానములు అవమానములు, నువ్వు మిరపకాయ అంత లేవు అని చెప్పి నారదులు వారు ఆ పిల్లవాడి దగ్గర మొదటి ఉపదేశం చేయటం మొదలుపెట్టారు. ఏం ఉపదేశం చేస్తున్నారంటే, సరే ఒకవేళ ఎవరైనా ఇట్లా మనకు జీవితంలో ఏదైనా అన్నారు, చెప్పారు, చేశారు, సొంత వాళ్ళు బయట వాళ్ళు అంటే ఈ అవమానములను పట్టించుకునే స్థితిలో ఒకవేళ నీకు ఉండవచ్చు, నువ్వు పట్టించుకుంటున్నావు, నీకు అర్థమైంది. కానీ ఇక్కడ విను ఓ ధ్రువ, మనిషికి దుఃఖములు కలిగించేటువంటి ఇటువంటి సన్నివేశాలు కానీ వ్యక్తులు ఎవరే మూలముగా కానీ వాళ్ళందరూ బయట బాహ్యముగా లేరు. మనిషి యొక్క మన యొక్క అజ్ఞానమే దానికి కారణం, దుఃఖమునకు హేతు. ఎందుకంటే వాళ్ళకి ఏమి జరుగుతుంది, అవమానం జరుగుతుందా, సన్మానం జరుగుతుందనేటువంటిది వాళ్ళ యొక్క ప్రారబ్ధమునకు అధీనమై ఉన్నది. అందుకని ఒక మనిషికి జీవితంలో ఏమి రావాలి, ఏమి పోవాలి, ఎంత సుఖము, ఎంత దుఃఖము, ఎంత ఆరోగ్యము, ఎంత రోగము,
భోగము రోగము అన్నీ కూడా ప్రీ డిటర్మైన్డ్ అయిపోయినాయి. ప్రారంధం అంటే పోయిన జన్మలో చేసిన కర్మల మూలంగా మనుషులకు వస్తాయి. కానీ అజ్ఞానముతోటి ఏమనుకుంటుంటాడంటే నా దుఃఖమునకు వీళ్ళు కారణం, నా దుఃఖమునకు వాళ్ళు కారణం అని చెప్పి మరలా ఈ జన్మలో రియాక్ట్ అయ్యి ఇక్కడ మరలా పాపకర్మలను ఈ రాగద్వేషములతోటి తప్పు కర్మలను చేసి మరలా కర్మలో పాపపుణ్యాలను పెంచుకుంటుంటాడు. కాబట్టి ఈ జన్మలో మనకి ఏవైతే వస్తున్నాయో మంచి చెడులు, అవి మనం చేసిన కర్మ యొక్క ఫలములనే ఆ ఈశ్వరుడు మనకు సప్లై చేస్తున్నాడు. కాబట్టి ఈశ్వరుడిని నమ్మాలి. భగవంతుడా, నాకు తెలియదు ఎన్నెన్ని జన్మలలో ఏమి చేశానో, వాటి కర్మఫలములు ఇవన్నీ నువ్వు ఇచ్చేటువంటి ప్రసాదముగా నేను తీసుకుంటాను. అలాగే ఇప్పుడు చేయవలసిన నా పనులన్నిటి కూడా నేను రియాక్ట్ అవ్వకుండా యాక్షన్ వితౌట్ రియాక్షన్, అటెన్షన్ వితౌట్ టెన్షన్ ఈజ్ కాల్డ్ యోగా. అదే భక్తి, అదే జ్ఞానమునకు మార్గదర్శకమవుతుంది. అలా ఉండి తృప్తి పడాలి అని చెప్పి నారదుల వారు చక్కటి ఉపదేశం చేస్తున్నారు పిల్లవాడికి. కాబట్టి నువ్వు మీ తల్లి ఉపదేశించిన విధముగా నువ్వు ఎలాగో బయలుదేరి వచ్చావు. మొదట ఈ వీడి యొక్క మనస్సు స్ట్రాంగ్గా ఉన్నదా లేదా పిల్లవాడిదని చెప్పి తెలుసుకోవాలని నారదుల వారు ఇదంతా కష్టం అని చెప్తున్నారు. చూడు మీ అమ్మ చెప్పిందని చెప్పి ఆ శ్రీహరిని నువ్వు పొందాలని అనుకుంటున్నావా ఏమిటి? అలా సామాన్యులకు ఆయన చిక్కేటువంటి వాడు కాదు, చాలా కఠినం. పెద్ద పెద్ద మహర్షులు, యోగులు, తపస్సులే సర్వసంగము పరిత్యాగులైన వాళ్ళు కూడా ఎంతో కష్టముతోటి ప్రాణాయామాలు చేసి, అవి చేసి, జపాలు చేసి, సాధనలు చేసి కూడా చిత్రమునేక ఆ శ్రీహరిని ఇంకా వెతుకుతున్నారు. ఆయన మార్గమును పొందటం చాలా కష్టం, సఫలులు కాలేకపోతున్నారు వాళ్ళు అని చెప్పి అది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ పట్టుదల, వ్యర్థమైనటువంటి మొండి పట్టుదలను వదిలేసేయి. చక్కగా ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ఆడుకో పిల్లలతోటి, మంచి మంచివి తిను, ఐస్ క్రీమ్ తిను, చాక్లెట్ తిను. ఇట్లా వాడిని నీకు మంచి కరెక్ట్ అయిన టైం వచ్చినప్పుడు నువ్వు పెద్దవాడమైన తర్వాత నువ్వు ఆ శ్రీహరిని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తావు. సరియా? ఇంటికి వెళ్ళి బయలుదేరి చెప్పినట్లు వింటావు కదా అని అంటే ఆ పిల్లవాడు పోయేట్లుగా లేడు. ఏం చెప్తున్నాడంటే చెప్పి మరలా మొదట ధర్మమును ఉపదేశం చేస్తున్నారు. వాడికి కొంచెం అర్థమవుతుంది, చిన్నపిల్లవాడని కాదు, అర్థమైంది కాబట్టి బయలుదేరి వచ్చాడు. వాడికి ఇప్పుడు ధర్మోపదేశం మొదట. ఏమిటిది? ఈ ప్రారబ్ధమును గురించి మొదటి చెప్పారు. ఇది ప్రారబ్ధము వలన వచ్చేది, నేను అనుభవించాలని తెలుసుకొని సంతోషముగా వచ్చిన దాంతోటి తృప్తితోటి ఉంటుండాలి. అట్లా ఉండి అజ్ఞానమును తొలగించుకొని నిదానముగా ఈ సంసారమును దాటి రావాలి. కానీ ఇట్లా నువ్వు ఇప్పుడు ఈ వయసులో ఇట్లా వెంటనే ఏదో మీ పిన్ని తిట్టిందని, అమ్మ ఏదో చెప్పిందని నువ్వు ఇట్లా వెంటనే వచ్చావు. నువ్వు ఎంత చిన్న పిల్లవాడివి నువ్వు. ఈ అడవిలోకి వెళితే ఎన్నెన్ని మృగాలు ఉంటే తెలుసా అని మొదట ధర్మం గురించి చెప్తూ గుణాధికామన్ముదం లిప్సేద్ అనుక్రోశం గుణాధమాద్ మైత్రీం సమానాధ నిచ్ఛేద్న తాపైరభిభూయతే. మొదట ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ 3 రకాల గుణములతోటి ఉండేటువంటి వాళ్ళందరితోటి 3 రకాలైనటువంటి వ్యవహారములు. ఇది మనము గడిచిన సత్సంగంలో కూడా వేరే సందర్భంలో చూసాం, దక్షయాగం సమయంలో. నారదుల వారు ఇక్కడ అదే విషయాన్ని, మనకంటే ఎవరైనా గొప్ప గుణములు ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళని చూసి ఆనందించాలి, అభినందించాలి. మనకంటే తక్కువ గుణములు కలవాడై ఉంటే వాళ్ళ మీద దయ చూపాలి.
మనతోటి సమానముగా ఉన్నారంటే వాళ్ళతోటి స్నేహమును, మైత్రి భావను చూపాలి. ఇట్లా చేస్తూ ఈ జీవితంలో, ఈ సంసారంలో మనిషి మెలగగలిగితే వాడికి ఎటువంటి తాపములు రావు అని చెప్పి ఆయన ముగించారు ఆయన యొక్క భాషణం. అప్పుడు ఈ పిల్లవాడు చెప్తున్నాడు, ధ్రువ ఉవాచ, ఓ నారదుల వారే, మీరు త్రిలోక సంచారులు, అందరికీ మార్గదర్శనం చేసేవాళ్ళు, మీరు చెప్పేటువంటి మనస్సుని శాంతముగా ఉంచుకోవటం ఇదంతా కూడా మంచి విషయముగానే చెప్పారు. ఎంతో దయతోటి మీరు మంచి ఉపదేశం చేశారు నాకు. కానీ నాలాంటి వాళ్లకు ఇప్పుడు నా మనస్థితికి అది సంభవం కాదు. చూడండి, చిన్న పిల్లవాడే ఏమిటి అంటున్నాడు, మీరు ఉపదేశం చేశారు, కానీ నా మనస్సు చాలా గాయపడినది, నేను క్షత్రియ లక్షణములతో ఉన్నవాడను. అందుకని మీరు చెప్పే మాటలను నేను ఇప్పుడు స్వీకరించేందుకు నా హృదయం రెడీగా లేదు, నాకు అంత వినయం లేదు, బాగా నా హృదయం గాయపడినది అంటున్నాడు. అట్లాంటి నా హృదయంలో ఇప్పుడు ఆ కోపమునంతా తగ్గించుకొని మనస్సుని బాగా శాంతపరుచుకొని అని చెప్పే మీ ఉపదేశం ఇప్పుడు నా మనసులో నిలబడటం లేదు, నాకు అది సమ్మతముగా లేదని. చూడండి, ఇది చాలా ముఖ్యమైన స్టేట్మెంట్. మనస్తత్వం మనం కూడా అట్లాగే, నాకు ఇప్పుడు ఈ జన్మలో ఇంతే, ఈ కర్మలు ఇంతే, వీళ్ళు వదలరు, నాకు ఇవన్నీ పోవు, నాకెక్కడ జ్ఞానం వస్తుంది, నేనెక్కడ భక్తి చేస్తాను, ఏదో ఒక కారణం చెప్పి మనల్ని మనం సమర్థించుకుంటాం. ఇది చాలా తప్పు. నెవర్ జస్టిఫై వాట్ యువర్ మైండ్ సేస్. ఈ చిన్న పిల్లవాడే చూడండి, మంచి చెప్పారంటున్నాడు, మీ ఉపదేశం నాకు ఇప్పుడు ఇలా పని చేయదు, నా మనసుకి ఇప్పుడు శాంతి రావటం అనేది కష్టం అని చెప్పి నేను ఈ తపస్సు చేయాల్సిందే. ఆ చక్కటి ఉన్నతమైన, మరలా చెప్తున్నాడు, 3 లోకములలో శ్రేష్టమైన పదమును నేను పొందగోరుచున్నాను అంటున్నాడు. చూడండి, క్షత్రియుడు కదా, అట్లాంటి స్థానమును ఇంతకుముందు మా పూర్వీకులు ఎవ్వరు కూడా పొంది ఉండకూడదు. అట్లాంటి స్థానమును పొందటానికి మీకు ఏదైనా ఉపాయం తెలిస్తే నాకు చెప్పండి, లేకపోతే మీరు వచ్చిన దోవలు మీరు వెళ్ళండి, కానీ నేను తిరిగి వెళ్ళను అంటున్నాడు. నారదుల వారు ఈ యొక్క పాయింట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అప్పుడు వీడికి చాలా దృఢమైన ఒక సంకల్పం ఉంది కాబట్టి నిజంగా వీడి పేరుకు సార్థకుడే ధ్రువుడు. సురుచి, సునీతి, ఉత్తానపాద పేర్లకు అర్థం చెప్పాను కదా. ఇక్కడ కూడా చూడండి, ధ్రువుడు అంటే, ధ్రువం అంటే స్థిరము, స్థిరం అంటే స్టెబిలిటీ, తను అనుకున్నది చేయుటలో సాధించటంలో ధ్రువమైనటువంటి, దృఢమైనటువంటి, ఖచ్చితమైన, నిశ్చయమైన ఒక సంకల్పం ఉండాలి. అందుకని లోకంలో చెడు చేసేవాళ్ళు కూడా అట్లాంటి సంకల్పంతోనే, దృఢమైన ఒక సంకల్పంతో చేస్తున్నారు. కానీ చెడు ఏమిటి, మంచిదేమిటి, శ్రేయస్సు ఏమిటి, ప్రేయస్సు ఏమిటి అనేది తెలుసుకోకుండా చేస్తున్నారు. అర్థమైందా? అందుకని డబ్బులు సంపాదించాలనేవాడు ఎంత దృఢమైన నిశ్చయంతో రాత్రి పగలని లేక నిద్రపోకుండా డబ్బులు 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 అని చెప్పి కష్టపడతాడు. కుటుంబం కోసం, అన్నిటి కోసం. వయసు అయిపోతున్న, ఆరోగ్యం పోయేంత వరకు కష్టపడతాడు. లేకపోతే దృఢమైన ఒక సంకల్పం లేదు. చదివేది కూడా ఈ పిల్లలు కానీ ఎవరైనా ఆ చదివి స్టేట్ ఫస్ట్లు రావాలి, ఐఐటీలో చేరాలంటే మరి కష్టపడి దృఢమైన విశ్వాసం, హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా. కాబట్టి నాకు అట్లాంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి. మీరు అప్పుడు నారదుల వారి గురించి వాళ్ళమ్మ చెప్పింది పిల్లవాడికి కథల రూపంలో. అందుకని వీడికి తెలుసు, బ్రహ్మదేవుడి యొక్క దేహం నుండి పుట్టినావు కదా నువ్వు, ఓ నారదర్ అంకుల్. లోకములో మీరు సంచరించేది అందరికి హితము చేయటానికే కదా. అప్పుడు నాకు సహాయం చేయరా? నాకేదైనా చెప్పచ్చు కదా మీరు సలహా. అందుకని మీకు నా మీద కరుణ ఉంటే
నాకు ఏదైనా మార్గం చెప్పండి. అప్పుడు అంటే అర్థం ఏంటి? శిష్యుడు పుట్టాడు. శిష్యత్వం ఒక మనిషిలో వస్తే కానీ గురువు దగ్గర చేతులు కట్టుకొని నమస్కారం చేసి నాకు ఉపదేశం చేయండి అని ఎప్పుడు అడుగుతామో అప్పుడు అక్కడ గురువు ఉపదేశం చేస్తాడు. భగవద్గీతలో ఇలాగే అర్జునుడు 2వ అధ్యాయంలో తను మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి 1వ అధ్యాయంలో వాదించవలసిందంతా వాదించి తర్వాత ఇంకా ఏమీ వేరే మార్గం లేదు, అర్థం కాలేదన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో భగవంతుడు కృష్ణుడి దగ్గర శరణైపోయినాడు, శిష్యుడైపోయినాడు. అందుకని శిష్యస్తేహం షాధిమాం ప్రపన్నం, నన్ను నీ శిష్యుడిగా భావించి నువ్వు నాకు ఏది మంచిదో దాని నువ్వు నాకు ఉపదేశం చెయ్యి అని అడిగాడు. అప్పుడు భగవంతుడు గీతోపదేశం చేశారు. అందుకని అడగకుండా ఉపదేశం ఇవ్వకూడదు. వాడికి అర్హత ఉండాలి, ఆ తీవ్రత ఉండాలి, ఆ ఆవేదన ఉండాలి, తాపత్రయం ఉండాలి. ఎప్పుడైతే పిల్లవాడు ఇట్లా అడిగాడో నారదుల వారు చక్కగా ఆ పిల్లవాడిని ఒక మార్గదర్శనం చేసి ఏం చెప్తున్నారు? నారద ఉవాచ. ఇప్పుడు ఒప్పుకుంటున్నారంటే ఆ పిల్లవాడు తయారుగా ఉన్నాడు కదా, మీ తల్లి చేసిన ఉపదేశమే నీకు చాలా మంచి ఉపాయం, నీకు మంచి కళ్యాణము సాధించి పెడుతుంది అని చెప్పి, కాబట్టి నువ్వు ఆ శ్రీహరిని ఆరాధించటమే, శ్రీహరిని నమ్మి ఆయననే కావాలని ఆరాధించటమే ఒక ఉపాయం. కాబట్టి నువ్వు ఆయన్ని ఏకాగ్రమైన మనసుతో ఆరాధిస్తావా, ఆరాధించు అని చెప్పి తర్వాత ధర్మార్థకామమోక్షాఖ్యం య ఇచ్చేశ్రేయ ఆత్మనః ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం. లోకంలో పురుషార్థములని 4 చెప్తారు కదా. పురుషుడి చేత, పురుషుడు అంటే ఇక్కడ మనుషుడి చేత అర్థించవలసిన, సాధించవలసిన ద 4 అకంప్లిష్మెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, దానినే తెలుగులో సంస్కృతంలో పురుషార్థములు, చతుర్విధ పురుషార్థములు అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటిలో ఏది పొందాలన్నా కూడా ఆ శ్రీహరిని ఆరాధించాలి, ఆ భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలి. కాబట్టి లోకంలో మనకు ఆశలు, కోరికలు ఏవైనా కావాలన్నా కూడా భౌతికమైనవి, ఇహలోకమైన పరలోకమైన వాటి కోసం, లేక పారమార్థికమైన మోక్షం కోసం కూడా అన్నిటికీ ఒక పురుషార్థ సిద్ధికి ఆయన ఒక్కడే గమ్యం, ఉపాయం అని చెప్పి తత్తాత గచ్చ భద్రం తే. మొదటి ఇక్కడ పాయింట్ వైజ్గా జ్ఞాపకం పెట్టుకోండి. మొదటి ఉపదేశంలో ధర్మమును గురించి, తర్వాత కర్మను గురించి చెప్పారు. అందరికీ వాళ్ళ వాళ్ళ కర్మకు సంబంధించినట్లుగా ఫలాలు వస్తుంటాయి. అది ప్రారబ్ధ రూపంలో వస్తుంది. దానికి రియాక్ట్ అవ్వకుండా భగవంతుడికి అర్పిస్తూ, దానిని స్వీకరిస్తూ మనసును శుద్ధము చేసుకుంటూ అజ్ఞానమును పోగొట్టుకుని జ్ఞానం పొందాలి. ఇప్పుడు ఈ పిల్లవాడు తయారైపోయి వచ్చాడు. ఇప్పుడు వీడికి ఆ ఫర్దర్ నెక్స్ట్ ఉపదేశం ఏంటంటే తంత్రం అంటే ఇప్పుడు ధ్యానము చేయాలి, సాధనము చేయాలంటే చక్కటి అనుకూలమైనటువంటి స్థానము కావాలి, అనుకూలమైనటువంటి స్థానము కావాలి. ఎందుకంటే మనకు అనవసరముగా తొందరలు రాకూడదు, మనకు డిస్టర్బెన్సెస్ రాకూడదు కదా. కాబట్టి మొదట ఏం చెప్తున్నారంటే ఇక్కడ తంత్రోపదేశం అంటే అర్థం, తంత్రం అంటే ద టెక్నాలజీ, ద మెథడాలజీ, ద ప్రొసీజర్, హోల్ ప్రొసీజర్. అప్పుడు చెప్తున్నప్పుడు అట్లా తత్తాదగచ్చ భద్రం తే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేహే. నువ్వు ఇంకో కొంచెం దూరం అట్లా వెళ్ళావంటే యమునా నది వస్తుంది. యమునా నది తీరంలో అక్కడ చాలా మంచి మంచి స్థలాలు ఉన్నాయి, తోటలు, వనములు ఉన్నాయి. దాంట్లో మధువనం అనే ఒక తోట ఉంది. ఆ మధువనము చాలా ప్రసిద్ధమైన, అనుకూలమైనటువంటి స్థలం తపస్సు చేయుటకు.
అక్కడ మంచి చక్కటి ఫలములు దొరుకుతాయి, అక్కడ నీకు ఎటువంటి ఆపదలు రావు. ఇంతకుముందు ఎంతోమంది తపస్సు చేశారు అక్కడ. భగవంతుడు ఆ స్థానంలో వాళ్ళకి దర్శనములు ఇచ్చాడు. కాబట్టి చాలా శుభ్రముగా ఉండేటువంటి ఆ మధువనము, శుభ్రం అంటే ఏంటండి, అనుకూలముగా ఉండేటువంటిది. శుభ్రముగా ఉంటుందని చెప్పి ఇప్పుడు 5 స్టార్ హోటల్లో బాగా క్లీన్గా ఉంటుంది. ఆయన 5 స్టార్ హోటల్లో కూర్చొని ఏసీలో ఉంటే ధ్యానం చేయగలమా? సౌఖ్యములు ఎక్కువగా ఉండటం కాదు క్వశ్చన్, ఆ చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే వైబ్రేషన్స్, ప్రకృతి, అది అంతరిక్షం ఎట్లా ఉంది అక్కడ ఆ ఏరియా అట్లా అండి. సో అది ఏం చెప్తానంటే, అక్కడ ఎత్ర సాన్నిధ్యం నిత్యదా హరే, అక్కడ హరి యొక్క, భగవంతుడి యొక్క సాన్నిధ్యం ఎప్పుడు ఉంటుందిట అక్కడ. మరి అంతటి ఉన్నతమైన స్థల మహాత్యాలు ఉన్నాయి కదా అన్ని చోట్ల మనకు, చాలా పుణ్యక్షేత్రములు. అందుకనే కదా అది దేవతల చేతనో ఋషుల చేతనో మహాత్ముల చేతనో స్థాపించబడి ప్రాణప్రతిష్ఠ చేయబడి అక్కడ తపస్సులు చేసి ఉంటారు ఎంతోమంది. కాబట్టి ఆ స్థలమునకు మహాత్మ్యం ఉంది తప్పకుండా. కాబట్టి మొదట స్థలమును గురించి ఎక్కడ వెళ్ళి చేయాలి చెప్తూ, అక్కడ ఏం చేయాలి, అక్కడ యమునా నది ఉంది కదా, చక్కగా మంచి నీళ్లు దొరికితే తాగడానికి 3 సార్లు రోజుకి స్నానం చేసి, తర్వాత ప్రాణాయామమును 3 సార్లు చేయటం, ఇట్లా ఆ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నారు. తర్వాత ఇంద్రియములన్నిటిని నిగ్రహపరుచుకొని మనస్సుని ధైర్యముగా ఉంచుకొని, చూడండి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే భక్తిలో కూడా ధైర్యం కావాలి. ఈ ధైర్యము కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు పోతుంది. ఎందుకంటే చుట్టూ చాలా సమస్యలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మంచి కార్యములు చేయటం, దైవ కార్యములను అనేటప్పుడు విఘ్నములు చాలా వస్తాయి. మంచి కార్యములు అట్లా చెప్పి ఇంద్రియములు నిగ్రహం, ధైర్యముతోటి మనస్సును చక్కగా ఆ జగన్నాథుడైనటువంటి శ్రీహరి మీద అనుకుంటూ ధ్యానించాలని చెప్పి ఏం చెప్పారు ఇప్పుడు, ఆ ప్రదేశం గురించి చెప్పారు. దీనిలో దేహశుద్ధి 3 సార్లు చూడండి. అందుకనే అట్లీస్ట్ 2 సార్లైనా స్నానం చేయాలి రోజుకి. శరీరం స్నానం చేయటం వలన శుభ్రమవుతుంది, మట్టిపోతుంది అనే కాదు, అది మనస్సు మీద కూడా పనిచేస్తుంది. తామసిక గుణము పోతుంది, పాజిటివ్ ఎనర్జీ మనలో ఎక్కువ వస్తుంది, మనస్సు చక్కగా సహకరిస్తుంది. తర్వాత ప్రాణశుద్ధి. సో దేహశుద్ధి అంటే బాహ్యమైన శుద్ధి, తర్వాత ప్రాణశుద్ధి చేస్తే అంతఃశుద్ధి వస్తుంది. తర్వాత ఇంద్రియములను నియమం చేస్తే మనస్సుకు శుద్ధి వస్తుంది, ధ్యానం చేయటం. ఇలా చేసి ఏకరూప, ఆ తర్వాత రెండో ఉపదేశం అండి, మూడో ఉపదేశం యంత్రం గురించి చెప్తున్నారు. యంత్రం అంటే దేని మీద ధ్యానం చేయాలి? సరే స్నానం చేశాను, అన్నీ చేశాను, చుట్టూ అన్నీ శుభ్రంగా ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే దేనిని గురించి ధ్యానం చేయాలి? కాబట్టి ఇక్కడ నాకు ఒక యంత్రం అంటే జియోమెట్రికల్ డయాగ్రామ్ అంటాం. దానికి భగవంతుడి యొక్క రూపం కావాలి. భగవంతుడి యొక్క రూపమును నారదులు వారు చక్కగా వర్ణిస్తున్నారు. ఆ శ్రీమన్నారాయణ యొక్క రూపమును అలా వర్ణిస్తున్నప్పుడు యంత్రం ఇది. మొదట తంత్రం గురించి చెప్పారు. చెప్పి ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్నవదనేక్షణం సునాసం శుభ్రువం చారుకపోలం సురసుందరం తరుణం రమణీయాంగం అరుణౌష్ఠేక్షణాధరం ప్రణతాశ్రయం ఉన్ముష్ణం శరణ్యం కరుణార్ణవం శ్రీవత్సాంగం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్రగదాపద్మైః అభివ్యక్తశ్చతుర్భుజం కిరీటినం కుండలినం కేయూరవలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీతకౌశేయవాససం కాంచీకలాపవర్యస్తం లసత్కాంచననూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం పద్భ్యాం నఖమణీశ్రేణ్యా
విలసద్భ్యాం సమర్చితాం హృత్పద్మకర్ణికాధిష్ణ్య మాక్రమాత్యన్యవస్థితం స్మయమానమభిధ్యాయేత్ సానురాగావలోకనం నియతేనైకభూతేన మనసా వరదర్షభం. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. భగవాన్ శ్రీమన్నారాయణుడి యొక్క చక్కటి దివ్య మంగళ రూపమును నారదుల వారి శ్లోకములలో వర్ణించారు. అర్థమై ఉంటుంది. తల నుంచి కిరీటం దగ్గర నుంచి కాలి యొక్క వేళ్ల గోళ్ళ వరకు అలా భగవంతుడిని ఒక్కొక్క అంగమును రూపమును అనుకుంటూ మనకు విష్ణు సహస్రనామంలో చెప్పినట్టు శాంతాకారం భుజగశయనం అదంతా చెప్తాం. తర్వాత క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలార్క్లుప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ చదువుతారు కదా, అందరికీ తెలుసు. కాబట్టి రూపము కావాలి ముందు. మనస్సుకి ఒక ఆలంబనం. లంగరు వేసి ఓడని నిలిపినట్లుగా పడవను మనస్సుని భగవానుడి యొక్క రూపమునిచ్చి దానినే చిందించమని చెప్పి దానికి ఒక ఆధారం ఇవ్వాలి. లేకపోతే మనస్సు నిద్రపోతుంది. ఇలా చక్కగా భగవంతుడి రూపమును వర్ణించి అది చెప్తుంటే పిల్లవాడు చక్కగా మనస్సులో డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. దాన్ని చెప్పేటప్పుడు వింటూ అలాగే కళ్ళు ఆర్పకుండా వింటున్నాడు. చూడండి, అదే మరి ఆ శ్రద్ధ కావాలి, అటెన్షన్. అలా చెప్పి తర్వాత నువ్వు ఈ పరమ మంగళమైనటువంటి రూపమును ధ్యానించాలి. ఆ రూపమును ధ్యానించుటకు నీకు తొందరలోనే ఆయన మనస్సంతా ఆనందంతో నిండిపోతుంది. మనసు మరలా తిరిగి ఆ ధ్యేయం నుంచి వెనక్కు రావుటకు ఇష్టపడదు. అంత చక్కటి మనకు సమాధి స్థితి ఏర్పడుతుందని. నువ్వు ఇలా చేశావంటే ఒక మంత్రము కూడా నీకు నేను బోధిస్తాను. ఇప్పుడు చూడండి, తంత్రం అయిపోయింది, మంత్రము, తంత్రము, యంత్రము, మంత్రము. కాబట్టి ఉపాసనలో ఇవన్నీ కావాలి. మనం చేసే ఉపాసనలో కూడా వీటిని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. యాంత్రికమా చేయకూడదు. ఇవన్నీ చేయంగా మనసు ఎంతవరకు నిలకడ పడుతున్నది, మనసు ఎంతవరకు వైరాగ్యమును పొందుతున్నది, మనసు ఎంత శుద్ధమైనది, దీన్ని చెక్ చేసుకోవాలి మనమే. ఇది ఎవరో చెక్ చేసి చెప్పలేరు, మనకే తెలియాలి. కాబట్టి నీకు మంత్రమును కూడా ఉపదేశం చేస్తాను. ఆ ఉత్కృష్టమైన సర్వోత్కృష్టమైన మంత్రమును ఉపదేశం చేస్తానని చెప్పి ఆ మంత్రమును ఆ పిల్లవాడి చెవిలో చెప్పాడు. మంత్రం అనేది ఎప్పుడు కూడా చెవిలో చెప్తాం. కానీ ఇప్పుడు దానిని ఇక్కడ మైత్రేయులు వారు సుఖమహాముని చక్కగా చెప్తున్నారు. ద్వాదశాక్షర మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం వాసుదేవాయ. లెక్కించండి, 12 అక్షరములు ఉన్నాయి. ద్వాదశాక్షరి మంత్రం. భగవంతుడి చక్కటి నామంతో ఆరాధించడం. ఇలా ఈ మంత్రోపదేశము చేసి దీన్ని నువ్వు చెప్తూనే ఉండు, మనసులో రూపమును ధ్యానించు అని చెప్పారు. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటో కూడా వివరిస్తున్నారు. ఇది ఏమిటి చెప్తున్నదంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్రేణానేన దేవస్య కుర్యాద్రవ్యమయీం బుధః సపర్యాం వివిధైః ద్రవ్యైర్దేశకాల విభాగవిత్. ఏమిటి ఈ మంత్రం యొక్క ఉద్దేశము ముఖ్యమైనదంటే, ఇప్పుడు ఆ మంత్రమును చెప్పి ఆ పూజా విధానమును కూడా చెప్తున్నారు. బాహ్యముగా ఏ నీళ్లు, ఆకులు, పండ్లు దొరుకుతాయో వాటిని సమర్పించవచ్చు.
మట్టితో కానీ దేనితో కానీ భగవంతుని రూపమును చేసి పెట్టుకోవచ్చు. ఆ రూపమును నీకు నేను ఆల్రెడీ వర్ణించాను. ఈ వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే విష్ణు సహస్రనామంలో మనందరికీ తెలిసిన శ్లోకంలాగా వాసుదేవ అంటే అర్థం ఏమిటంటే అనేక విష్ణు పురాణములు వీటన్నిటిలో చాలా వర్ణించబడినది. వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం. ఈ వాసుదేవ అనేటువంటి పరమాత్మ వస్తువు వాసితం భువనత్రయం, వాసనాదన అంతటా ఆవరించి విస్తరించి ఉన్నది. ఎక్కడ అంతటా? భువనత్రయం, 3 లోకములు అంతటా అన్నీగా ఉన్నట్టు. 3 లోకములు అంటే 14 లోకాలు కూడా చెప్తాం, మొత్తాన్ని కలిపి 3గా అంటుంటాం ఎప్పుడు. మొత్తం 3 లోకములలో ఏది ఉన్నదో అదంతా ఆ భగవంతుడే, తానే అట్లా 3 భువనములుగా వ్యాపించి ఉన్నాడు. భువనములు వేరుగా లేవు, భగవంతుడు వేరుగా లేవండి, అర్థం చేసుకోవాలి. మనం అనుకుంటాము భువనములు వేరు భగవంతుడు వేరని, కానీ ఇప్పుడు అద్వైతమైన జ్ఞానమును వెనక మనము పెట్టుకొని ఉపనిషత్తుల్లో చెప్పినట్లుగా ముండకోపనిషత్తు చెప్తుంది, మెటీరియల్ కాజ్ అండ్ ది ఎఫిషియెంట్ కాజ్. కుమ్మరివాడు, కుండలు చేసే కుమ్మరివాడు వేరు, కుండ వేరే. వాడు మట్టిని ఎక్కడి నుంచో తెచ్చి తనకున్నటువంటి బుద్ధిని ఉపయోగించి కుండని చేస్తాడు. కానీ భగవంతుడి విషయంలో ఈ జగత్తును మొత్తంను సృష్టించాడు, ఇప్పుడు ఆయనే విస్తరించి ఉన్నాడంటే అర్థం ఏమిటంటే ఇది భగవంతుడి విషయంలో మాత్రమే ఇలా చెల్లుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ లోకమును చేయటం అంటే కుమ్మరివాడు కుండను చేసినట్టు మట్టి ఎక్కడి నుంచి తెచ్చాడు భగవానుడు? ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చాడా ఏమిటి? లేదు, ఆయనే మెటీరియల్ పదార్థం అయినాడు, ఆయనే కాంట్రాక్టరు, ఆయనే ఇంజనీరు, ఆయనే బిల్డరు, ఆయనే రాళ్ళు రెప్పలు మట్టి నీళ్ళు ఇటుకలు అన్నీ కూడా, అంటే పంచభూతములు ఆయనే. చూడండి అది కాబట్టి భగవంతుడిని ఎక్కడ చూడాలి, ఎట్లా కనిపిస్తాడంటే ఎవరైనా అడుగుతున్నామంటే మనం ఇంకా మూర్ఖులం. అందుకని శాస్త్రం సరిగ్గా విని తెలుసుకునేవాడు ఈ భగవంతుడి కోసం వెతుకుతుంటాడు. తెలియనంతవరకు ఓకే వెతుకుతాడు, ఆ గుడి అంటాడు, ఈ గుడి అంటాడు. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత గుడి ఏమిటి? ఎక్కడ నేనున్న చోటంతా గుడే, నేను చూసేదంతా ఆ భగవంతుడే, నేను నడిచేవన్నీ ఆయన ప్రదక్షిణాలే, నేను మాట్లాడే మాటలన్నీ ఆయనకి చెప్పే మంత్రాలే, నేను తినేది ఆయనకి నైవేద్యం, నేను నిద్రపోయేది సమాధి స్థితి. ఇలానే కదా మానసిక పూజలు శంకరాచార్యుల వారు ఏది రాశారు. కాబట్టి ఇట్లాంటి భావన రావాలి. ఇది ఉన్నతమైన భావన. ఇది వచ్చినప్పుడే మనకు ఆ భక్తిలో పరిపక్వము, ఆనందము, సంతోషము అన్నీ కలుగుతాయి. ఈ భావన రాకుండా ఈ పరిగెత్తటాలు, వెతకటాలు, ఓకే, తాపత్రయాలు పడటం, ఆ పూజా పునస్కారాల విషయంలో కూడా తాపత్రయం పడటం, అక్కడ కూడా అందరినీ తిడుతూ ముందుకు వెళ్ళిపోయి అందరినీ మోచేతులతో నెట్టేసి వెళ్ళటం, క్యూలో జంప్ చేసుకుంటూ వెళ్ళటం, డబ్బులు ఇచ్చి టికెట్లు ఇక్కడ ఇదంతా మనస్సు బాహ్యమైపోయింది. అందుకని నిజమైన భక్తిని చేసేవాడు భక్తుడు తను ఉన్న చోటనే ఉన్నదానితోనే అంతటా భగవంతుడిని పూజిస్తూ ఉంటాడు. భావనలోనే కదండి ముఖ్యం. కాబట్టి ఇక్కడ చెప్పి ఈ మంత్రమునని చెప్పని చెప్పి సో పూజ జప ధ్యాన నియమాలన్నీ చెప్పారు. ఆ తర్వాత ఈ ద్వాదశాక్షరం యొక్క గొప్పదనమును చెప్పారు. కాబట్టి ఇదే అర్థమవుతాడు. సర్వభూత నివాసోసి. చూడండి, భువనత్రయం అంటే మరలా ఏదో లోకం అనుకోకు, సర్వభూతములు. భువనంలో ఏమున్నాయి? జీవరాశులు ఉన్నాయి. సో సర్వభూత నివాసోసి, అన్ని జీవరాశుల యందును
నేను 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 అనే ఆ భావన ఏదైతే ఉన్నదో అది ఉనికి అంటాము, ఎరుక అంటాము. ఆ ఎరుక రూపంలో ఉన్నటువంటి అదే భగవంతుడు, అదే ఆత్మ అని చెప్పి అటువంటి వాసుదేవుడికి నమోస్తుతి అని చెప్తుంది కదా విష్ణు సహస్రనామం శ్లోకం. కాబట్టి ఇక్కడ అదే అర్థం అని చెప్పి ఇంకా ఆయన సో కామ్య పూజలు చేస్తే మరలా కొంచెం ఎక్స్ట్రా కూడా చెప్తున్నారు. కామ్య పూజలు చేస్తే భక్తుల అభిష్టములన్నీ నెరవేరుతాయి. కానీ నిష్కామంతో పూజిస్తే వైరాగ్యము ఏర్పడి ఆ భక్తి దృఢమయ్యి సాక్షాత్ మోక్షమును ఇచ్చుటకు కారణమవుతుంది. కామ్య పూజలు సకామ పూజలు మోక్షమునివ్వవు. ఈ లోకము లేక పైలోకము ఏదో ఒక చోట సంసారంలోనే ఉంటాం అని చెప్పి అది కూడా గుర్తు చేస్తున్నాడు. కానీ ఈ పిల్లవాడు ఇప్పుడు ఒక కామంతో ఈ పూజని చేయబోతున్నాడు. చూస్తాం తర్వాత ఏం జరుగుతుందో చూడండి. సరే ఇలా చెప్పి ఆ చక్కటి ఉపదేశం చేసి పిల్లవాడిని ఆశీర్వదించి పంపించేశారు. నారదుని వారు ఈ ఉత్తానపాదుడు యొక్క రాజభవనంలోకి వచ్చి అక్కడ ఇంకా రాజు అంతా ఇప్పుడు ఏడవటం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపడుతున్నాడు. పిల్లవాడిని నేను ఇట్లా ఆదరించలేదు, ఆ రాణి తిట్టిందని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో, అడవులు ఎలా ఉన్నాడో ఏమిటో, నక్కలు కుక్కలు ఎలుకబంట్లు పులులు అన్నీ తిరిగే చోట ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు అని చెప్పి చాలా దుఃఖిస్తూ ఎక్కడ వెతికి ఎక్కడ పట్టుకుండేది వీడిననేది ఏం చేయాలో తెలియక అట్లా ఉన్నప్పుడు నారదులు వారు అక్కడికి వచ్చి ఆయనను ఓదార్చి నువ్వు ఇట్లా దుఃఖించవద్దు రాజా, మీ పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు, ఆ భగవంతుడి యొక్క చేతులలో ఉన్నాడు, భగవంతుడి యొక్క రక్షణలో ఉన్నాడు, త్వరలోనే మరలా తిరిగి వస్తాడు అని చెప్పి చక్కటి పేరు ప్రతిష్టలను సంపాదించి లోకములో చిరకాలము పేరుండేట్లుగా తను ఉంటాడు అని చెప్పినప్పుడు రాజకుడు చాలా సంతోషపడ్డాడు. రాజు సంతోషించబట్టిన తర్వాత నారదుల వారు ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయారు. మైత్రేయ ఉవాచ, ఇప్పుడు ఈ పిల్లవాడు తపస్సు చేయటం మొదలుపెట్టాలి. అలాగే ధ్రువుడు చెప్పినట్లుగా మధువనానికి వెళ్ళాడు. వెళ్ళి చెప్పినట్లుగా స్నానాలు అన్నీ చేస్తూ ఎలా ఏమి తింటున్నాడు అక్కడ ఇది ఇక్కడ వివరిస్తున్నారు మైత్రేయుల వారు. త్రిరాత్రాంతే త్రిరాప్తాంతే కపిద్ధబదరాశనః ఆత్మవృత్యనుసారేణ మాసం నిర్వేర్చయన్ హరిం. 3 రోజులకు ఒకసారి ఈ రేగిపళ్ళు వెలగపళ్ళు పండినవి కింద పడతాయి కదండి, వాటిని తింటూ చక్కగా అన్ని కాలములలో పూజలు చేస్తూ స్నానం చేసి పూజలు చేస్తూ అట్లా 1 నెల రోజులు గడిపాడుటండి. మరలా 2వ నెలలో ద్వితీయంచ తథామాసం షష్ఠే షష్ఠేర్భకో దినే తృణపర్ణాదిభిర్శీర్ష్ణైః. 2వ నెలలోట ఈ పండ్లు తినటం కూడా ఆపేసి కింద పండిపోయి రాలిపోయిన ఆకులను చూడండి, ఎండుగడ్డి రాలిన ఆకులను ఆహారముగా తింటూ సరిపెట్టుకున్నాడు. పెట్టుకొని తన యొక్క సాధనను ధ్యానమును చేస్తున్నాడు. అంటే ఎందుకింత కష్టపడ్డాడు? ఆహార నియమము వ్యవహార నియమము లేకుండా ఆధ్యాత్మిక సాధనము వృద్ధి పొందదు. తృతీయం చానయన్ నాంసం నవమే హని. తృతీయం చ నయన్మాసం. ఓకే, తర్వాత 3వ నెలలో ఏం చేశాడట? 9 రోజులకు ఒకసారి నవమే 9 రోజులకు ఒకసారి 9 రోజులకు ఒకసారి నీళ్లు తాగేది. ఇంకంటే తినటం అన్నీ ఆపేశాడు, నీళ్లు మాత్రమే తాగి సాధన చేశాడు. 4వ నెలలో
12 రోజులకు ఒకసారి ద్వాదశే ద్వాదశే అహని తిన్నాడు. ఏమిటి? కేవలం వాయుభక్షణం మాత్రమే. గాలి తీసుకోవాలి, ఆ గాలి కూడా 12 రోజులకు ఒకసారి తీసుకుంటాడటండి. అబ్బా, ఎక్కడైనా విన్నారా ఇంతటి కఠినమైన తపస్సు? గాలిని మాత్రమే భోజిస్తూ ఇంకా కుంభకం చేసి అట్లా ఉండిపోతూ ధ్యానిస్తున్నాడుట. 5వ నెలలో రాగానే 5వ నెలలో ఈ గాలిని తీసుకోవటం కూడా 12 రోజులకు ఒకసారి అనేది ఆపేసి ఒక కాలు మీద నిలబడి ఆ కాలు యొక్క బొటన వేలు శక్తితో అట్లా అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తున్నాడుట. అక్షర బ్రహ్మ ఈ బలము వలన ఒక కాలు మీద నిల్చొని తపస్సు చేస్తున్నప్పుడు ఆ కాలు యొక్క బొటన వేలు భూమికి బాగా నొక్కబడి భూమియే పక్కకి వంగిపోయినదా. ఒక పెద్ద పడవలో ఒక పెద్ద ఏనుగు ఎక్కిందంటే ఆ పడవ నిలుస్తుందండి. ఇటువైపు అటువైపుకి వంగి అట్లా అయినట్లుగా భూమి అయినదిట. ఇలా చెప్పి ఎప్పుడైతే గాలిని పీల్చటం వదలటం నిలిపేసి తాను అట్లా భగవంతుడి యొక్క స్వరూపముతోటి తాదాత్మ్యమై భగవంతుడితో ఒకటైపోయినాడు. తాను అనేటువంటిది లేకుండా అక్కడ ధ్యానిస్తున్నవాడు లేడు, ధ్యేయ వస్తువుతోటి ఒకటైపోయినాడు. అప్పుడు ఏమైందిట? ఇట్లా సమష్టితోటి ఐక్యం అవటం వలన తాను పరమాత్ముడితోటి ముఖ్యముగా లోకములో అందరు లోకపాలకులు వీళ్ళందరికీ కూడా గాలి తీసుకోవడం కష్టమైపోయి వాళ్ళందరికీ బ్రీదింగ్ ట్రబుల్ వచ్చిందండి. వెంటనే పరిగెత్తుకుంటూ అందరూ శ్రీహరి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ దేవావూచుహు, అయ్యో భగవానే గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంది, ఏమైంది తెలియట్లేదు అని చెప్పి అడిగారు. ఎందుకు వలన ఇట్లాంటి మమ్మల్ని అందరినీ కాపాడు, ఏమి జరిగింది అని చెప్పి శరణాగతిని వెళ్ళి భగవంతుని వేడుకున్నారు. అప్పుడు భగవంతుడు అక్కడ శ్రీ భగవానువాచ మా భైష్టబాలం తపసః దురత్యాన్నివర్తయిష్యే ప్రతియాతస్వధామ యతో హి వః ప్రాణనిరోధ ఆసీదౌత్తానపాధిర్మయి సంగతాత్మా. తొందరపడకండి, కంగారు పడకండి. ఆ ఉత్తానపాదుడి యొక్క కుమారుడైనటువంటి ఆ ధ్రువుడు ప్రాణమును బంధించి ధ్యానముతో నాతోటి ఒకటైపోయినాడు. అది చూడండి, మై సంగతాత్మ, నాతో ఒకటైపోయినాడు అంటే అందువలన మీ అందరికీ ఇక్కడ నాతో ఒకటైపోయినాడు. గాలిని బంధించాడంటే అప్పుడు భగవంతుడు లోకంలో గాలి తీసుకోవడం అందరి కష్టము. కాబట్టి నేను తొందరగా వెళ్ళి అతనిని ఆ తపస్సు నుంచి మేలుకొల్పుతాను, ఆపిస్తాను. అందుకని మీరందరూ మీ చోట్లకి వెళ్ళిపోండి, భయపడొద్దని చెప్పి వాళ్ళని భగవంతుడు ఆశ్వాసనం చెప్పి పంపించేశారు. ఆ తర్వాత ధ్రువుడు దగ్గరికి మైత్రేయ ఉవాచ, ఆ భగవంతుడుట తయేవముత్సన్న భయావురుక్రమే కృతావనామాః ప్రయదుస్త్రివిష్టపం సహస్రశీర్షాపి తతో గరుత్మత మధోర్వనం భృత్య దిదృక్షయాగతః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నారాయణుడు గరుత్మంతుడి మీద కూర్చొని తన యొక్క భక్తుడిని చూడాలనే ఆశతోటి భృత్య దిదృక్షయ ఆ మధువనమునకు బయలుదేరి వచ్చాడు. వచ్చేటప్పటికి ఈ పిల్లవాడు సమాధితులు అలా కూర్చున్నాడు, కళ్ళు తెరవకుండా. వీడిని ఎట్లా లేపేది ఇప్పుడు? అందుకని భగవంతుడు ఏం చేశాడు, ఈ పిల్లవాడు మనస్సులో హృదయంలో ఏ రూపమునైతే నారదుల వారు చెప్పినది చింతిస్తూ ధ్యానిస్తున్నాడో అది అక్కడ చక్కగా ఒక తేజస్సు కాంతివంతముగా మెరుపులాగా దాంట్లో ఒకటైపోయినాడా. భగవంతుడు ఏం చేశాడు, ఆ లోపల కనిపించే దృశ్యమును ఒక్క క్షణం అట్లా టక్కని కనుమరుగయ్యేట్టు చేశాడు.
ఎప్పుడైతే లోపల కనుమరుగైనదో ఆ భగవంతుడి యొక్క రూపం, పిల్లవాడు అలా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూస్తే ఆ లోపల దర్శిస్తున్నటువంటి ఆ రూపం ఇక్కడ సాక్షాత్తుగా కళ్ళకు ముందు ప్రత్యక్షముగా నిలబడింది. నిలబడితే ఏమైందిట తర్వాత, తద్దర్శనేనాగత సాధ్వ సంస్థిత వవందతాంగం వినయమ్య దండవత్. ఆ రూపమును చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసి ఒళ్ళు గగురు పొడిచి కళ్ళల్లో ఆనంద కన్నీరు రాగా ఆశ్చర్యపడి తడబడి విడిపోతూ ఆ భగవంతుడు ముందు సాష్టాంగంగా నమస్కారం చేసి దండవత్ వినమ్య దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్నివార్భకః చుంబన్నివాస్యేన భుజైరివాక్లిశన్. ఆ నమస్కారం చేసి లేచి నిలబడి అట్లాగే భగవంతుడిని కళ్ళతోటి ఆయన రూపమును తాగుతున్నాడుట. చూడండి, దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్నివ, కళ్ళతోటే ఆ రూపాన్ని తాగుతున్నట్లు అంతగా చూస్తున్నాడట. చూస్తూ తర్వాత ఆ భగవంతుడిని అట్లా ముద్దు పెట్టుకుంటున్నట్లుగా భావిస్తున్నాడు. చుంబన్నివ, అలాగే ఆ పిల్లవాడు చిన్న చిన్న చేతులు వాటితోటి ఆ భగవంతుడిని అట్లా కట్టి బాగా ఆలింగనం చేసుకోవాలా అన్నట్లు భావిస్తున్నాడుట. ఇవన్నీ ఎట్లా తెలిసినాయండి సుఖమహాముని కంటే? ఇవన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సుఖమహాముని. ఆ పిల్లవాడి యొక్క భావం. సో కళ్ళతోటి భగవంతుడి రూపం తాగుతున్నట్లుగా, తర్వాత భగవంతుడిని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా, చేతులతోటి గట్టిగా కట్టి ఆలింగనం చేసుకున్నట్లుగా భావిస్తూ చూస్తున్నప్పుడు ఏం మాట్లాడి, పిల్లవాడు ఎంత చాలా చిన్నవాడు, 5-6 ఏళ్ళండి పిల్లవాడు. ఆశ్చర్యపడతారు. అప్పుడు భగవంతుడు చూశాడు. చూసి సతం వివక్షంతమతద్విహం హరిర్ జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పస్పర్శ బాలం కృపయా కపోలే. ఈ ధ్రువుడి యొక్క హృదయంలో భగవంతుడు అందరి హృదయంలో బుద్ధి గుహలో ఉండేటువంటి ఆ చైతన్య స్వరూపుడు ఏం చేశాట, ఈ ధ్రువుడు ఏదో మాట్లాడాలి చెప్పాలని అనుకుంటున్నాడు. పాపం పిల్లవాడు, వాడికి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏమి పాడాలి, ఏమి శ్లోకాలు చెప్పాలని వాడికి తెలియటం లేదు. ఏమి తెలియకున్నాడని భగవంతుడికి తెలుసుకొని దయతోటి ఆ పిల్లవాడి మీద కరుణతోటి, కరుణా కటాక్షముతో కూడినటువంటి కళ్ళతో చూస్తూ వాడి యొక్క బుగ్గ మీద వేద రూపముగా ఉన్నటువంటి శంఖముతో అట్లా తాకాడుట. చూడండి, బ్రహ్మమయేన కంబునా, కంబు అన్న శంఖం, శంఖం వచ్చి వేద స్వరూపం, వేద ఘోషమే ఆ శంఖ రూపం. ఆ బ్రహ్మమయమైన రూపమైనటువంటి ఆ శంఖముతోటి ఎప్పుడైతే ఆ పిల్లవాడి బుగ్గ మీద అట్లా భగవంతుడు స్పర్శించి తాకాడో ఏమైందిట, సవై తదైవ ప్రతిపద్యతాం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మనిర్ణయః తం భక్తిభావోభ్య గృణాద సత్వరం పరిశ్రుతోరుశ్రవసం ధ్రువక్షితిః. ఆ క్షణముల వెంటనే ఆ భగవంతుడి యొక్క తత్వమును ప్రతిపాదించేటువంటి వేదవాణి ఆ శ్రీహరి అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ శంఖంతో తాగిలాడు, అది బయలుదేరింది. వెంటనే ఆ పరమాత్మ పూర్ణమైన జ్ఞానం వచ్చేసింది. వచ్చేసి ఆ ధ్రువుడు తర్వాత ఎటువంటి ఇప్పుడు తొందరపాటు లేదు. అంతకుముందు కొంచెం వణికిపోయినాడు, తెలియలేదు, తత్తరబిత్తరైనాడు. కానీ
ఎప్పుడైతే ఆ స్థితప్రజ్ఞత్వం వచ్చిందో, జ్ఞానం ఏర్పడిందో, భక్తితో నిండినటువంటి హృదయము నుండి ఆ భగవంతుడిని, ఆ భగవంతుడి యొక్క గొప్పతనమును, ఆయన యొక్క తత్వమును స్తుతి చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ నుంచి చాలా ముఖ్యమైన పోర్షన్ ధ్రువ స్తుతి. ఇది మనము వచ్చే సత్సంగంలో చూస్తాము. కరెక్ట్గా 12 శ్లోకాలండి. అనర్గళముగా వాటంతట అవిగా హృదయంలో నుంచి బయలుదేరి వస్తున్నాయి. అటువంటి శ్లోకాలు, వాటిని మనం కొంచెం వివరముగా చూస్తాము. తత్వార్థమంతా దానిలో చెప్పబడింది. వీడు తపస్సు చేసినది సకామముగా ఏదో ధ్రువలోకము ఇలాంటి ఒక లోకము కావాలని, కానీ భగవంతుడు తత్కాలత్తికి ఆయన ముందుకు వచ్చి నిలబడ్డాడు. కాబట్టి జ్ఞానము మొదలు, పరిపూర్ణ జ్ఞానముతోటి ధ్రువస్థుతి వచ్చే సత్సంగంలో విందాం. ఓం ఆనందం, ఓం ఆనందం. వచ్చే సత్సంగము మొదలయ్యే వరకు మనము కూడా ఆ భగవంతుడిని ఇట్లా దర్శిస్తూ, ఆ ధ్రువుడు భగవంతుణ్ణి ధ్యానించి చూస్తున్నట్లుగా భావన చేస్తూనే మనము కూడా వచ్చే సత్సంగం వరకు ఆ ధ్యానమును మనము నిరంతరము చేద్దాం. ఓమానందం సచ్చిదానందం, ఓమానందం బ్రహ్మానందం, ఓమానందం ఆత్మానందం, ఓమానందం కృష్ణానందం, ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.